హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీప్లే రెసిపీస్. ఈరోజు మనం చాలా రుచికరమైన అలాగే జీరో వేస్ట్ రెసిపీ అయిన బీరకాయ తొక్కుతో పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం ప్యాన్లో పల్లీలు వేయించాలి. అవి బంగారు రంగులోకి మారిన తర్వాత ధనియాలు, నువ్వులు, కొద్దిగా కొబ్బరి పొడి వేసి వేయించుకోవాలి. ఇక్కడ కొబ్బరి పొడికి బదులు మీ దగ్గర ఎండు కొబ్బరి వాడుకోవచ్చు. అవి మంచి వాసన వచ్చేంత వరకు వేయించాలి. ఇప్పుడు మనం కడిగిన బీరకాయ తొక్కును వేసి బాగా కలపాలి. బీరకాయ తొక్కు కొంచెం మగ్గిన తర్వాత టొమాటోలు అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి బాగా కలుపుకోవాలి. ఇవి ఒక 50-60% మగ్గాలి. అవి మగ్గిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది మీ కారానికి తగినట్టు వేసుకోండి. దాని తర్వాత మీ టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసి ఈ బాగా కలిపి మూతబెట్టి ఉడికించుకోవాలి. యాక్చువల్ బీరకాయ చట్నీ కంటే కూడా బీరకాయ తొక్కు పచ్చడి చాలా బాగుంటుంది. సో ఇలా మనం మూత పెట్టి మొత్తం మగ్గించుకోవాలి. అవి ఉడికిన తర్వాత మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని మిక్సీలో వేసి పచ్చడిలాగా గట్టిగా రుబ్బుకోవాలి. ఇక్కడ మరీ పేస్ట్ లాగా మెత్తగా రుబ్బకండి, బరకగా చేసుకోండి. తర్వాత తాలింపు వేయించుకుందాం. దీంట్లో ఒక చిన్న ప్యాన్లో నూనె వేసి వేడి చేయాలి. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసుకొని తర్వాత కరివేపాకు, కొంచెం వెల్లుల్లి, పసుపు వేసి కలపండి. ఈ తాలింపుని బాగా వేయించుకోవాలి. అప్పుడే పచ్చడికి మంచి సువాసన వస్తుంది. తరువాత ఈ తాలింపు మొత్తాన్ని తీసుకొని వెళ్ళి పచ్చడిలో కలపండి. సో వేడి అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి రుచికరమైన బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోతుంది.